ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం మౌసల పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 403వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా యథ పూర్వం వరకు మనం చూడండి, కాలోతి దురతిక్రమ. అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అభ్యర్థన మేరకు ఆ ద్వారకా నగర వాసులందరినీ, స్త్రీలని, ఆ సమూహాలని, ధనకనక వస్తువాహన భోగభాగ్యాలను అన్నింటి తీసుకొని బయలుదేరి అడవిలో వస్తున్నాడు హస్తినకు చేరవేసే నిమిత్తంగా. ఆ దొంగలు వీళ్ళని దోచుకున్నారు. అర్జునుడి యొక్క గాంధీవం ఒక మంత్రం కానీ, ఒక శస్త్రం కానీ, ఒక అస్త్రం కానీ అతి కష్టం మీద వాళ్ళని నిలవరించగలిగారు. కొందరు స్త్రీలను దోచుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. భోగభాగ్యాలన్నీ కూడా దాచుకున్నాం. వాళ్ళు తీసుకొచ్చేటి అన్నీ కూడా ఈ దొంగలు దోచుకొని వెళ్ళారు. అయ్యా, కొందరు స్త్రీలను కూడా, ఆ కిరాతకులు కొందరు స్త్రీలను కూడా కొలగొట్టారు. మిగిలిన వారిని కురుక్షేత్రం చేర్చాడు అర్జునుడు. ఆప్తులు చూడరాగా జరిగిన విధ్వంసం గురించి చెప్పాడు. అంటే విధి బలీయమో నేను చేస్తున్నానో, నేను నాయకుడిని, నా మాటే అందరూ వినాలి. తమాషా ఏంటో తెలుసండి, గ్రూపులో అడ్మిన్ ఒక ఆయన చాలా ఇతను ఈ గ్రూపులో ఉండటానికి వీల్లేదు. ఆ స్థితిలో ఏమనాలి, ఆశ్చర్యం అవుతుంది, జాలి కలుగుతుంది. నేను ఓ మనిషి వినవయ్యా, భారతం 15 నిమిషాల వ్యవధిలో మీకు ఎవరూ అందించిన స్థాయిలో అందించబడుతున్న భారతాన్ని ఆదరించే ప్రార్థన. ముందుకెళ్ళిపోదాం. ఆనవాయితీగా చిన్న నుతి. అయ్యా, విధి బలీయము ఎంతటి వారికైనా రాజుల్ రాజ్యముల్ ఆధిపత్యములన్నీయు క్షణభంగురములు కర్మఫలంబులు అధిగమింప ఎవ్వారితరము దొరలు కాలగతిలో గతించనిదయ్యది ఏకాకి జీవుడు వర్గ విదూరుడైన ముక్తిగల్గు అదొక్కడే, ఇంకేది అమ్మట రాదు. కర్మఫలం అవశ్యం అనుభోక్తవ్యం, కర్మఫలం శుభాశుభం. కాబట్టి ఓ మనిషి వినండి, భారతం మిమ్మల్ని మీరు సంస్కరించుకుందరుగాక. అంత కృతవర్మ కొడుకైనటువంటి ఆ పరివారాన్ని అంతటి కూడా మృత్తికావత పురంలో నిలిపాడండి. కృతవర్మ కొడుకును ఆ పరివారాన్ని ఆ మృత్తికాపురంలో నిలిపాడండి. ఆ దేశానికి అతనిని అభిషేకించాడో అర్జునుడు. సాత్యకి కుమారుడు అయినటువంటి వాడిని సరస్వతీ నగరానికి ఏలికని చేశాడు. అలా వారిని పంపి తక్కిన వారిని ఇంద్రప్రస్థపురానికి కొనిపోతూ ఉన్నాడు. వ్రజుణ్ణి ఏలికని చేశాడు. 3 రాజ్యాలు అలా ముగ్గురికి ఇచ్చి ఏనుగులు, రథాలు అన్నీ కూడా సమానంగా పంచి ఇచ్చాడు. అక్రూరుని యొక్క భార్యలను, పిల్లలను వ్రజుడికి అప్పగించాడు. ఆపై అర్జునుడు మరలిపోయాడండి. ఓనాడు బలరామకృష్ణులు మరణించారని వారి యొక్క ప్రియ పత్నులకు చెప్పాలని ఆలోచించాడు అర్జునుడు. అంటే వెంటనే వాళ్ళకి చెప్పలే, ముందుగా పంపాడు కదా. బలరాముడు అవతారం పరిసమాప్తి, ఆయన ఆదిశేషుడిగా వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. విన్నవాళ్ళకి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు అవతారాన్ని సమాప్తి చేసి నారాయణలో దాని అంశం తాను చేరుకున్నాడు. జరిగిన సంఘటనలన్నీ కూడా వివరించాడు. ఒక రోజున మెల్లిగా సమయం చూసుకొని, ఆవేదన కదా భరించరానిది అయిపోయింది. మీకు ఆనాడే చెప్పేవాడిని, కానీ ద్వారక సముద్రంలో మునగనున్నది కదా. మీరు అక్కడే ఏడుస్తూ మొత్తుకుంటూ కూర్చుంటారు. పరివారం అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా నడుస్తుంది. మిమ్మల్ని అందరినీ ద్వారక తీసుకెళ్ళమన్నాడు, ద్వారక నుంచి హస్తినకు. కాబట్టి ఇలా ఆపి అక్కడ చెప్పలేకపోయాను. వ్యవధి లేదు, ఆ కారణం చేత చెప్పలేదు. మీరు రోధిస్తూ ఉండగానే సముద్రం కబళిస్తుందని నేను చెప్పలేదమ్మా. ఓ తల్లులారా, నన్ను క్షమించే ప్రార్థన అని సాష్టాంగపడ్డాడు అర్జునుడు. ఇది సంస్కారం. అంతేగాని వైద్యానికి వచ్చిన వాళ్ళని చంపేసి మానభంగాలు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా మళ్ళీ వీళ్ళే రోడ్లెక్కి దొంగ అని రోడ్డెక్కిన చందం కాదండి.
ఈ పాలనా వ్యవస్థ. ఆ రోజున దొంగలు ఉన్నారు, ఇంతకంటే ఘటుకులే ఈ రోజున ఉన్నారు. అతన్ని ప్రేమగా లేవనెత్తారు. ఆ మాటలంతా కూడా స్త్రీలు అర్జునుడిని, అయ్యా ఇది ఇది విధి లీలా, తప్పింపతరమే. కాబట్టి ఆ స్త్రీలు అర్జునుడిని ఓదార్చారు. చూడండి, ఏడుస్తున్నారు, మొత్తుకుంటున్నారు. అయినా ఆ బాధ అనుభవించేవాడికే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. రోధిస్తున్నటువంటి అర్జునుడిని కింద పడి, ఎంతటి అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు సేనల మధ్య నిలబడి గీతా సారాన్ని మొత్తం విని ఆపై ఏ గాంధీవ్యంతో మొత్తం సేనలను నిర్వహించాడో ఆ గాంధీవం దొంగల దగ్గర, తోడుబోతుల దగ్గర, దొంగల దగ్గర పనిచేయలేదు. నిర్వీర్యుడైపోయాడు. సరే, ఇది విధిలీల కదా, తప్పింపతరమాన ఆ స్త్రీలు అర్జునుడిని ఓదార్చి, కృష్ణుని యొక్క భార్యలు ఎవరు ఓదార్చబడాలో వాళ్లే తిరిగి అర్జునుడిని ఓదారుస్తూ ఉన్నారు. అంటే ఎవరికి తెలుస్తుంది? ఆకలి కొన్నవాడికి పదార్థం విలువ తెలుస్తుంది, మదమెక్కిన వాడికి ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. కృష్ణుని యొక్క భార్యలు అగ్ని ప్రవేశం చేయనించారు. శివ శివ. రుక్మిణి జాంబవంతాదులు అగ్ని ప్రవేశాన్ని కాంక్షించారు. వారలా అగ్నిలో ప్రవేశించారు. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఆపై సత్యభామాదులు తపోవనాలకు వెళ్ళిపోయారు. మహారాణులు, రాణివాసాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుంగు భార్యలు ఏమైపోయారు? ఎలా? ఎవరి దారి వారిదే. మనమెంత? ఓ మనిషి వినండి, భారతం ఇవాళ కూడా అభ్యర్థన చేశాను, బ్లూటిక్లు ఇచ్చి మాయం చేస్తున్నారు. ఆపై విలపిస్తూ అర్జునుడు వ్యాసుని వద్దకు వెళ్ళాడండి. వెళ్ళి, అయ్యా ఏమి ఈ ప్రారంధం అని వాపోయాడు. అది ఆకాశగంగా ప్రాంతం అండి. ఆకాశగంగా ప్రాంతమట. ఓ కుటీరం. ఆ కుటీరంలో ఏకాంతంగా వ్యాసుల వారు ఉన్నారు. దర్శించి సాష్టాంగపడ్డాడండి అర్జునుడు. అతని యొక్క ముఖ కవళికలను గాంచినంతనే త్రికాలవేది కదా వ్యాస మహర్షి. అయ్యా ఏమి జరిగిందయ్యా చెప్పు అన్నాడు వ్యాసుడు. యాదవుల విషయాన్ని మొత్తాన్ని నేను సూక్ష్మీకరించి మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వినే విధానం మీద, మీరు ఆదరించి స్పందించే విధానం మీద ఎక్కడైనా గమనం ఉంటుంది కదా. ఆపై మహాత్మా చిత్తగించండి అంటూ అర్జునుడు చెప్తున్నాడు. ఘనతర బాహుశక్తియును గండీవ శక్తియు అస్త్రశక్తియున్ మనమున నచ్చి ఇప్పుడు మునినాథ కడంగితి ఎట్టకేలకు అద్ధనువు గుణం మున్గూర్చితిన్ ఉదగ్రత బాహుల లేకయుండే అస్త్ర నికర మంత్ర తంత్రములు, అస్త్ర నికర మంత్ర తంత్రములు సంస్కృతి పొందక ఏమి చెప్పుదు. అయ్యా ఏం చెప్పమంటారయ్యా? ఘనతర బాహుశక్తియును గాంధీవ శక్తియును అస్త్రశక్తియున్ మనమున నచ్చి ఇప్పుడు ఒక్కటంటే ఒకటి. బాహుబలం ఏమైపోయింది, గాంధీవం ఏమైపోయింది, దాని శక్తి సామర్థ్యాలు సన్నగిల్లాయ్యా. నాకంతా విచిత్రంగా ఉంది స్వామి. హే మునినాథ, కడంగి తిన్నట్టకేలకు అద్ధనువు గుణంబు గోర్చేతిన్. అది కష్టం మీద అన్నారి సంధించగలిగానయ్యా. ఉదగ్రత బాకుల లేకయుండే ఆ శక్తి సామర్థ్యాలు, బాహుబలం అంతా ఏమైపోయింది, సన్నగిల్లింది. అస్త్ర నికర మంత్రాలు, ఆ తంత్రాలు, ఆ ప్రయోగాలు, ఆ విధానాలు ఒక్కటంటే ఒక్కటి స్ఫురణకు వస్తే ఒట్టు. ఏం చెప్పాలి స్వామి? నిర్వీర్యం అయిపోయాను నేను. బోయిల్ని ఏమీ చేయలేకపోయానయ్యా. కురుక్షేత్ర సంగ్రామములో వీరాధి వీరులు అస్త్రశస్త్ర పాండితీ ధురంధరులను నిలవరించినటువంటి పార్థుడు ఇక్కడ ఏకాకిగా దారి దోపిడీ ముఠా చేతిలో నిర్వీర్యుడైపోయాడు. బోయిలను ఏమీ చేయలేకపోయాను. వారు గర్వితులై దోచుకుపోయారయ్యా. నవ్వుతూ చూస్తూ ఉన్నాను నేను. ఓటమి పాలై భంగపడి ఉన్నాను అన్నాడు పార్థుడు. నా కర్తవ్యం ఏమీ? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు నరుడు. ఓ పరిస్థితిలో ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు
దుర్మార్గులను ఆశ్రయిస్తే ఇలాగనే ఉంటుంది కదా. కలకత్తా మాత కొలువు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఏం జరుగుతున్నదో, అమ్ముడు పోయినటువంటి హైందవ మహా ఓటర్లు ఎలా అపహాస్యం పాలవుతున్నారో ఇక్కడ కూడా అంతే. విధిలీల. అది విధిలీల అందామా? కాదు, కర్మ. అది చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఒకసారి అమ్ముడిపోయిన తర్వాత ఇంకేముంటుంది? అంతే ఉంటుంది. ఇక్కడ ఇంతే ఉంటుంది. అంతటి ఘనుడు వ్యాసుడు. నాయనా నాకు తెలిసయ్యా. ఎందుకు? త్రికాలవేది. ఆయనకి తెలవంది ఏముంటుందండి? అయినా ఈయనతో చెప్పిస్తే వ్యధ తీరుతుంది కదా. సర్వం కాలాధీనమయ్యా. కాలోతి దురతిక్రమ. సర్వం కాలాధీనము. కాలం పరమేశ్వర స్వరూపం కదా. కృష్ణుడే ఉపేక్షించాడు. సమర్థుడై ఉండి కణ్వాది మహర్షుల యొక్క శాపం మరాల్చ రానివాడా ఆయన? కాడే. సాక్షాత్తు నారాయణమూర్తి. జరగవలసిన కార్యం యదు నాశనం, అది జరిగి తీరాలి. అదే జరిగింది కదా. కాలం ప్రచోదితంగా అవతారాల పరిసమాప్తి జరిగింది, జరుగుతుంది. ఇక మనమంతా ఆయన బెల్లు కొడితే వెళ్ళిపోవటమే. వస్తున్నానని అంటం లేదు, విర్రవీగటం లేదు, జైల్లో ఉండి పరిపాలించటాలు ఉండవు. ఏం కృష్ణ పరమాత్మనా మనమేమన్నా? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడా రూపుదాలిస్తే కొన్ని మన ముఖాలు కనపడతా ఉంటాయి అందుట్లో. ఇంతకు మించిన భాష లేదు నా వద్ద. ధరణి భారంబువాప అవతారము నొందిన విష్ణుండు అత్తెరంగరుదుగా నిర్వహించి, అరుదుగా నిర్వహించాడట. ఏంటి? అజరామర నిష్కల నిర్వికార భాస్వర నిజ సత్పదంబు ఉపశాంతి పరుండయి పొందే దానికి గురుకులవర్య శోకమున కందుదురే మిమిబోటి బోధనుల్. అన్నీ తెలిసినటువంటి వాడివి నువ్వు, శోకించదగునా పార్థ? ఈ భూభారాన్ని తొలగించగా అవతరించినటువంటి నారాయణుడు కార్య సంపన్నం అనంతరం జరా మృత్యురహిత కళాతీత వికృతి లేనటువంటి ప్రకాశమానమైనటువంటి తన సత్ స్థానాన్ని, ఇది పరతత్వం యొక్క స్థానము. దానికి ఎలా ఉంటుందండి? జరా మృత్యురహిత. మనకు ముందు నిస్సత్వం వచ్చేస్తుంది, ముసలితనం, నిర్వీర్యం అయిపోతాం. ఆయనకి అది లేదు అక్కడ. జరా మృత్యురహిత కళాతీత వికృతి లేని సర్వకళా పరిపూర్ణుడు ఆయన. ప్రకాశమానమైనటువంటి తన సత్ స్థానాన్ని సదసత్ స్థానము అంటాం. ఆ స్థానాన్ని ఉపశమం పొంది చేరుకున్నాడయ్యా. జ్ఞానులు మీరు శోకింతురే. వ్యాస మహర్షి చెప్పాడు. ఇందుకు వినాలి భారతం. బ్లూటిక్కులు ఇవ్వటం కాదండి. 2 రోజులు ఆగినా 20 మంది. ఆలోచించాలి సీతారాం. నేను ఎంత కష్టం అంటే ఈ ప్రక్రియ, ఇది ఒక సాహసం. నా దగ్గర ఎక్విప్మెంట్ లేదండి. కేవలం నేను వినపడతాను తప్ప కనపడను. మొత్తం వింటే భారతం 18 పర్వాలు చదివినటువంటి జ్ఞానం మీకు అందించాలనే ఓ తపన, సహకరించ ప్రార్థన, ఆపై దైవాధీనం. ఇక్కడ సత్ అంటే ఏంటి అసలు? వేదాంత పరిభాషలో పరమాత్మ. ఎం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది దీని యొక్క ఆంతర్యం. అంటే ఇది గీతాశాస్త్రం. దాన్ని అందుకున్నటువంటి వారు మళ్ళీ మరలి రారు. అది అజరం, అది అమరం, అంటే నాశరహితం, అది నిష్కళంకం. అక్కడ కళలు కానీ వికారాలు కానీ లేవు. అది వృద్ధి క్షయములు లేనటువంటిది. అది సంపూర్ణం, అది నిర్వికారం, అది ప్రకాశం, అది చీకటి లేదు అక్కడ. తమసా పరస్త అట. ఉపశాంతి అనగా విరమణ. సృష్టి ప్రారంభం, విశ్రమం అక్కడి నుంచే వస్తుంది, అక్కడికే వెళుతుంది. ఆ సత్యే ఆయన. అందుకనే అక్కడికి చేరుకున్నారు. ఆయనే శాంతాకారుడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అని చెప్తున్నాం.
శాంతాకారం ఎప్పుడండి? జ్ఞాననేత్రములతో. ఎక్కడ? ఆ విషనాగు పడగల పట్టినా కూడా ఆయన స్థితి అలాగనే ఉంటుంది. నేను చాలా వివరంగా లోగడ మనవి చేశాను. ఆయన గగన సదృశం, ఆకాశం నీలం, అంతుబట్టనటువంటిది, కంటికి కనపడదంతా నీలమే. ఆయన తత్వం కూడా అందుకనే ఆయన నీలమేఘశ్యాముడు అంటారు. అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ఉనికిని అనుభవించాలి తప్ప మనం నిర్దేశించలేం కదా. అటువంటి సంకల్పం అంతా కూడా ఆ కార్యం అయిపోయింది. ఆయన యొక్క సంకల్పం ప్రకారంగానే జరిగిందయ్యా ఇదంతా. నీ పరాక్రమం కూడా అలాగనే వెళ్ళిపోయిందయ్యా. నీవు కూడా ధన్యుడివే, నీవు కూడా జ్ఞానవే. బేలవ కారాదు సుమా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞిగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వినమన మనవి ఆదరించమని ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం, ధర్మో రక్షతి రక్షిత. అవతార సంపన్నతలు దగ్గరికి వస్తున్నాయి. ఒక్కోటి భారతం పూర్తవుతుంది. 18 పర్వాలు. దయతో వినండి, ఏనైనా వినండి. హైందవుల యొక్క మందకొడితనాన్ని నేను ఏమని వివరించగలను? దయతో సహకరించ ప్రార్థన. సీతారాం.